ఇండియన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 300 to 500 బిలియన్ మధ్యలో కొత్త ఆపర్చునిటీస్ ని తీసుకురాబోతుంది. ఇది ఎవరో చెప్పింది కాదు, నాస్కామ్ వాళ్ళు మెకన్జీ అండ్ కంపెనీ వాళ్ళతో చేసిన సర్వేలో ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట ఇది. అయితే రీసెర్చర్స్ ఏమంటున్నారంటే ఇది భారతదేశానికి వన్స్ ఇన్ ఏ జనరేషన్ ఆపర్చునిటీ అండ్ ఆల్రెడీ భారతదేశం అనేది మోల్డ్ అవుతా ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా అడాప్ట్ చేసుకుంటుంది భారతదేశము అండ్ ఇట్ గోనా ఫ్లరిష్ అని చెప్తుంది. ప్రస్తుతానికి సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది కొంచెం తక్కువగా ఉన్న 2027 to 2030 మధ్యలో చాలా ర్యాపిడ్ గా గ్రోన్ అవ్వనుంది అని చెప్తున్నారు. అయితే ఈ సర్వీసెస్ సెక్టర్ అనేది 5 to 7% అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇచ్చినా కానీ లాంగ్ టర్మ్ లో డేటా అండ్ ఏఐ సర్వీసెస్ పరంగా 12 to 15% గ్రో అవ్వనుంది అని చెప్తున్నారు. అండ్ డెలాయిట్ ఒక రిపోర్ట్ లో ఏం చెప్తున్నారంటే 80% ఆఫ్ ఇండియన్ కంపెనీస్ అనేవి యాక్టివ్ గా అటానమస్ ఏఐ ఏజెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అండ్ 50% ఏమో మల్టీ ఏజెంట్ వర్క్ ఫ్లోస్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాయని చెప్తున్నారు. అండ్ స్పెండింగ్ ఆన్ ఏఐ భారతదేశంలో ఇట్ గోనా 2023లో 2.1 బిలియన్ ఉండేది కాస్త 2028 కల్లా 10.4 బిలియన్ కి రీచ్ అవ్వనుంది అని చెప్తున్నారు. విత్ ఎ గ్రోత్ ఆఫ్ 38% యాన్యువల్ గ్రోత్ తో పెరగనుంది ఈ ఎక్స్పెండిచర్ అనేది అని చెప్తున్నారు. అయితే ఇండియన్ సర్వీస్ మార్కెట్ అనేది ఇట్ ఈస్ వాల్యూడ్ అట్ ప్రస్తుతానికి 2025 లో $37.03 బిలియన్ తో 2025 లో వాల్యూ అవుతుంది ఇండియన్ సర్వీస్ సెక్టర్ అనేది. ప్రొజెక్టెడ్ గ్రోత్ 9% ఉంది అండ్ దీని ఫోర్కాస్ట్ వచ్చేసి 9% యాన్యువల్ కాంపౌండ్ గ్రోత్ తో 2030 కల్లా 57.13 బిలియన్ కి రీచ్ అవ్వనుంది ఇండియన్ సర్వీస్ సెక్టర్. దిస్ షోస్ ఇండియన్ సర్వీస్ సెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ప్లే చేయనుంది అండ్ ర్యాలీ అవ్వనుంది మార్కెట్ లో కూడా. అండ్ భారతీయులందరికీ లైక్ వెరీ బ్లాసమింగ్ ఫ్యూచర్ ఉండబోతుంది. వీళ్ళు ఇంకా ఏమంటున్నారంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద నేషన్స్ చాలా ఎర్లీ అడాప్షన్ ఉంది, చాలా అగ్రెసివ్ గా అడాప్ట్ చేసుకుంటుంది ఏఐ అని కూడా చెప్తున్నారు. సో జాబులకి వీటికి కొరత లేదు, ఇఫ్ స్కిల్ ఈస్ దేర్ జాబులు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అని చెప్తున్నారు. సో ఫ్యూచర్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇండియా. సర్వీస్ సెక్టర్ కూడా చాలా బాగుంది. రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం జీసీసీ గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ ఓపెన్ చేసినా గానీ ఏ కంపెనీకి ఆ కంపెనీ కొత్త ఆపర్చునిటీస్ చాలా రానున్నాయి. ఏ రిలేటెడ్ కూడా రానున్నాయి, ఏజెంటిక్ డెవలప్మెంట్స్ ఇట్లాగా. సో బీ రెడీ, స్టూడెంట్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావచ్చు, గెట్ రెడీ, గెట్ యువర్ షూస్ ఆన్, సాక్స్ ఆన్ అండ్ రెడీగా ఉండండి. సో దట్ కొత్త వర్క్ వచ్చినప్పుడు, కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు వీ షుడ్ బి అడాప్టబుల్ టు దట్ అండ్ నేర్చుకొని రెడీగా ఉండాలి కొత్త ఆపర్చునిటీస్ వచ్చేసరికల్లా.